హలో హాయ్ అండి. ఈరోజు నా స్టైల్లో బెండి కుర్కురే ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా అయితే బెండకాయని శుభ్రంగా కడుక్కొని ఇట్లా పీసెస్ చేసుకొని, కొంచెం పెద్ద పీసెసే చేసుకొని మరీ సన్నగా కాకుండా, మీరు కావాలంటే వీటినే బెండకాయ పకోడీ అని కూడా అనొచ్చు. మరి అంతే కదండి, మనం ఇందులో శనగపిండి బియ్యపిండి యూజ్ చేస్తాం కాబట్టి ఇది ఆటోమేటిక్గా బెండకాయ పకోడీనే అయ్యిద్ది. మనం ఏదో స్టైల్గా బెండి కుర్కురే అంటాం అంతే. ముందుగా అయితే కొద్దిగా పసుపు, ఉప్పు, కారం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోండి. తర్వాత బియ్యపిండి శనగపిండి కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోండి. పైన కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని, ఎక్కువ అవసరం లేదండి, కొంచెం యాడ్ చేసుకొని ముక్కలకు కోటింగ్ పట్టేలాగా యాడ్ చేసుకోండి. సాల్ట్ కారంతో పాటు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుండిద్దండి. ఆయిల్ ముందుగా ప్రీహీట్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక్కొక్క పీస్కి బాగా కోటింగ్ పట్టించి ఆయిల్లో ఒక్కొక్కటి డ్రాప్ చేసి స్లోగా కలుపుతూ ఎర్రగా వేగనీయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి లాస్ట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. కావాలంటే మనం పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. చక్కగా సాంబారు పప్పు చేసినప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇదే ప్రాసెస్ మనం దొండకాయతో కూడా చేస్తాం కదా. టేస్ట్ అయితే అదిరిపోయినాయండి, మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇక్కడ టేస్ట్ ఎలా ఉందా అనేసి ట్రై చేస్తున్నా. కోటింగ్ చూసారా ఎంత బాగా పట్టిందో, బాగా క్రిస్పీగా కరకలాడుతూ అయితే వచ్చాయి. మనం పిండి కలిపిన తర్వాత ఒకసారి సాల్ట్ కారం అడ్జస్ట్ చేసుకోవచ్చండి టేస్ట్ చూసి. నాకైతే బాగా నచ్చేసాయి. మీకు నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ని